వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తామన్నారు మంత్రి కడియం శ్రీహరి. అర్హత కలిగిన టీచర్లున్న నారాయణ శ్రీ చైతన్యల కంటే మంచి ఫలితాలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేవలం మార్కులే టార్గెట్ గా కాకుండా స్టూడెంట్స్ ను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలన్నారు కడియం. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ లీడర్స్ మీట్ 2016ను ప్రారంభించారు మంత్రి. గురుకులాలు, మోడల్ స్కూళ్లలో ఖాళీల్ని వచ్చే విద్యా సంవత్సరం నాటికి భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీపడి విజయం సాధించాలని అన్నారు. ప్రజలు, విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల వైపు చూసే విధంగా విద్యా ప్రమాణాలు, మన ఫలితాలు ఉండవలసిన అవసరం ఉంది అని చెప్పి ప్రతి మోడల్ స్కూల్ కూడా బయోమెట్రిక్ మిషన్స్, సీసీ కెమెరాస్, ఆరో ప్లాంట్స్ కూడా ఇచ్చాం. దాదాపు 40 కోట్ల రూపాయలతోని మోడల్ స్కూల్స్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పెంచుతూ, ల్యాబ్ ఫెసిలిటీస్ ను పెంచుతూ విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ లో ఒక షేప్ రావడానికి బహుశా ఇంకొక 5-6 నెలలు టైం తీసుకోవచ్చు. మన రెసిడెన్షియల్ స్కూల్స్, మన మోడల్ స్కూల్ భారతదేశానికే తలమానికంగా ఉండే విధంగా మన అందరం కలిసి వాటిని తీర్చిదిద్దాలని కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీస్ ను ఫిలప్ చేయడానికి కూడా మీకు అనుమతినిచ్చాం. త్వరలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఫిలప్ చేసుకోవడానికి మనకు ముఖ్యమంత్రి గారు కూడా అనుమతినిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం కలిగేలా విద్యా విధానం ఉండాలన్నారు విద్యాశాఖ మంత్రి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తామని అన్నారు. అర్హత కలిగిన టీచర్లు ఉన్నా నారాయణ, చైతన్యల కంటే మంచి ఫలితాలు ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లకు ర్యాంకింగ్, గ్రేడింగ్ పెడతామని అన్నారు మంత్రి. మీరందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్, కూడా హైలీ క్వాలిఫైడ్. ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న పిల్లలు కావచ్చు, లేకుంటే ప్రైవేట్ స్కూల్స్ మనకంటే మంచి ఫలితాలు ఎలా సాధిస్తాయండి? మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మనకున్న క్వాలిఫైడ్ ప్రిన్సిపల్స్ లేరు, మనకున్న క్వాలిఫైడ్ టీచర్స్ లేరు. అయినా కూడా వాళ్ళు బెటర్ రిజల్ట్స్ సాధిస్తున్నారు, మనం సాధించలేకపోతున్నాం. మన ప్రమాణాలు కూడా అంత బాగా ఉండడం లేదు. తల్లిదండ్రులకు మన పాఠశాలలపైన నమ్మకం రావడం లేదు అంటే కారణం ఏంటో మీరు అసెస్ చేయాలి. వచ్చే 2 ఏళ్లలో జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల కంటే గొప్పగా రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లను తీర్చిదిద్దాలని అనుకుంటున్నామన్నారు మంత్రి. తల్లిదండ్రులు, బంధువుల అండర్టేకింగ్ లేకుండా బాలికలను బయటకు పంపించొద్దని అన్నారు.